సరిచేయాలి అని మనవి చేస్తున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై మాట్లాడడానికి ఇంకో బాధితుడు ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ మనతో లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్, మీరు చెప్పండి, ఈ రోజు ఏదైతే మీకు ఏదైతే అన్యాయం జరిగిందో డిఎస్సి నియామకాలలో ఆ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? యా చంద్రశేఖర్, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్. అంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే వయస్సు పరిమితం ఉన్నదో 45, 46, 48 దాకా వచ్చింది. 46 తర్వాత ఏ ఉద్యోగం కూడా అల్లురు కారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీ దగ్గర మీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఎలా భావిస్తున్నారు? అందరికీ నమస్కారం సార్. యా ప్లీజ్. అదే చిన్న కరెక్షన్ సార్, ఇక్కడ డిఎస్సి బాధితుని గాను, కాకపోతే 2010లో జరిగినటువంటి గురుకుల ప్రిన్సిపల్ సంబంధించిన ఒక బాధితుడు నేను. ఇక్కడ సమస్య ఏంటంటే, మనకు అధికార మార్పిడి జరిగినటువంటి ఆ వ్యవస్థ మారదలేదు. అధికారం రాకముందు మేము అన్ఎంప్లాయ్స్కి అది చేస్తామని గొప్పలు చెప్పే వారు అధికారంకి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతున్నారు. మనకు సామెత గుర్తుకొస్తుంది ఏంటంటే, పాత సీసా కొత్త నీరు అన్నట్టు, సీసాదే ఉంది కాబట్టి నీరు మారింది తప్ప అధికారం మార్పిడి జరిగింది తప్ప పెద్ద వ్యవస్థలు ఏం మారతలేదు. ఎందుకంటే ఈ మధ్యన చూసాం మనం, ఈ డిఎస్సి రిక్రూట్మెంట్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. అవి ఏ విధంగా జరిగినాయంటే చెప్పరాని విధంగా. ఎగ్జాంపుల్ ఆదిలాబాద్నే చాలా పెద్ద ఇష్యూ జరిగింది అక్కడ. ఎస్, మీరే దానికి కోర్టుకు కూడా వెళ్ళంటే కూడా నాకు సమాచారం ఉన్నది చంద్రశేఖర్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను పోయింది డిఎస్సి మీద కదా సార్, 2017 గురుకుల ప్రిన్సిపాల్ పోయినా నేను. ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే పెద్ద కుంభకోణం సార్. అప్పుడు పెద్ద ఇష్యూ జరిగింది టీఎస్పీ గురుకులంలో పేపర్ లీకేజ్ అని చెప్పేసి. దాంట్లో ఉన్న ప్రధాన నిందితుడు కూడా నాకు అన్యాయం చేసిండు. ఎందుకంటే నేను సెలక్షన్లో ఉన్నప్పటికీ, మెరిట్లో ఉన్నప్పటికీ చిన్న టెక్నికల్ ఇష్యూస్ క్రియేట్ చేసిన పక్కకి పెట్టి నాకన్నా తక్కువ మెరిట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి జరిగింది. ఆ ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ హెడ్ వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ కూడా చేసిండు. వాళ్ళు సంబంధించి ఎవిడెన్స్ కూడా నేను కోర్టుకు సబ్మిట్ చేసిన. దురదృష్టం ఏంటంటే కోర్టు కూడా తప్పుదోవ పట్టించింది. వీళ్ళు నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు టీఎస్పీఎస్ వాళ్ళు కౌంటర్ ఏమేం చేసిందంటే, అధికారిని బెదిరించి సర్టిఫికేట్ తీసుకోని చెప్పేసి కోర్టు తప్పుదోవ పట్టించింది. ఎవరన్నా ఒక అధికారిని బెదిరించి మనం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకుంటామా? జరగని పని కూడా అది. ఎందుకంటే నేను ఒక మెరిట్లో ఉండి, మెరిటోరియస్ ఉండి, హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉండి వాళ్ళకి అడిగిన దానికంటే మోర్ దెన్ 10 times నాకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దాని మీద హ్యూమన్ రైట్స్కు కానీ, తర్వాత ప్రెసిడెంట్కు, గవర్నర్కు అందరికీ నేను లెటర్లు పెట్టాను. ఎక్కడ స్పందన లేదు. కేసు నాకు గోయింగ్ ఇంకా నడుస్తున్నది కేసు. అది దాదాపు 2017 రిక్రూట్మెంట్ ఎక్కడ 2024 దాదాపు 7 years నుంచి ఆ కేసు నడుస్తూనే ఉన్నాయి. నేను ఆ పోరాటాన్ని ఆపకుండా కేసుల మీద కేసులు ఫైల్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆ ఎవిడెన్స్ అనేది మళ్ళీ మీకు పంపిస్తాను మీ టీవీ వాళ్ళకు, 4 టీవీ వాళ్ళకు. ఒక వ్యక్తి ఒక సర్వీస్లో పనిచేస్తుండు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సర్వీస్లో పనిచేస్తూ, అతను ఐ థింక్ అతను ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా అనుకుంటా, చిన్న కరెక్షన్ అది. ఒక వ్యవసాయాధికారిగా పనిచేస్తూ అతను ఆల్ ఆఫ్ ది సడన్ ఎంత దురదృష్టం అంటే, ఆ క్యాండిడేట్ ఎప్పుడైతే వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ తోటి ఉత్తమ ఎంప్లాయీగా అవార్డు తీసుకున్నాడు. అది కంటిన్యూ 3 years అవార్డు తీసుకుని ఆ స్టోరీ అనేది ఈనాడులో 8 years వచ్చింది. కానీ అదే పీరియడ్లో అతను ఇక్కడ పలానా కాలేజీలో వర్క్ చేస్తున్నట్టు ఎక్స్పీరియన్స్ అక్కడ తీసుకొచ్చాడు, అతనికి పోస్టింగ్ ఇచ్చాడు. ఇది ఎంత బ్లండర్, ఇది ఎంత పెద్ద మిస్టేక్ అంటే, ఇది పెద్ద అవినీతే కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డిఎస్సికు సంబంధించిన ఏవైతే ఉన్నదో, డిఎస్సిలో అవకతవకలు జరిగాయని, ఎవరైతే అర్హులైన విద్యార్థులకు, అర్హులైన నిరుద్యోగులకు ఎక్కడ కూడా మనం స్థానం కల్పించలేకపోయామనే ఒక భావన ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మన దేవేందర్ అని ఎవరైతే వ్యక్తం చేశారో, అతను 46 years వచ్చారు. ఇది లాస్ట్ ఛాన్స్ సార్, ఇది లాస్ట్ ఛాన్స్ అయినప్పటికీ, నేను ఎస్సీ అయినప్పటికీ నన్ను రాలేదు నా సీటు, నేను అర్హులైనప్పటికీ అని చెప్తున్నారు. దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? ఇప్పుడు గత 7 సంవత్సరాలుగా మీదైతే పోరాటం చేస్తున్నారో దానికి అభినందనలు తెలుపుతూ, ఈరోజు దేవేందర్ పై ఏదైతే జరుగుతున్నదో అది దాని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చాలా తప్పిదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. తర్వాత రిక్రూట్మెంట్ అయిన తర్వాత పోస్టింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ కొన్ని కండిషన్స్ అప్లై చేసి వాళ్ళు కొందరికి పోస్టింగ్ ఇవ్వడం, కొందరికి తీసేయడం జరుగుతున్నది. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని డీవియేషన్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది మనకు చివరిది. ఆ నోటిఫికేషన్ ఉన్న తర్వాత దాంట్లో ఎలిజిబిలిటీని బట్టి మనం అప్లై చేసుకుంటాము, జాబ్ తీసుకుంటాము.
కానీ నోటిఫికేషన్ కాదని మేము అట్లా చెప్పినాం ఇట్లా చెప్పినామా అని జాబ్ ఇచ్చిన తర్వాత తీసేయడం చాలా అన్యాయం ఇది. ఇది చిన్న తప్పు కాదు, అధికారులు ఇచ్చిన తప్పు జరిగిందని తప్పించుకోవడము. దేవేందర్ ఇప్పుడు ఏదైతే చంద్రశేఖర్ చెప్తున్నారో నిర్మల్ నుంచి బాధితున్నాడో